హలో హాయ్ ఫ్రెండ్స్. సో యమ్మీ అండ్ టేస్టీ ఆవకాయ పులిహోర, ఆవకాయ ఫ్రైడ్ రైస్ అని ఏదైనా పిలవచ్చు. మనకి టైం లేనప్పుడు, కర్రీస్ ఏం వండాలో తెలియనప్పుడు ఇలా క్విక్గా చేసుకునే రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చాలా టేస్టీగా కుదిరిందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాతో ఒకసారి షేర్ చేసుకోండి. నేను ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా కుదిరిందండి. దీనికోసం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనకి సరిపడా రైస్ వండుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తక్కువ ఆయిలే పడుతుందండి, ఎందుకంటే మనకు ఆవకాయలో ఆయిల్ ఉంటుంది. అలాగే సాల్ట్, కారం కూడా తక్కువనే పడుతుంది, చూసుకొని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొన్ని వేరుశనగ గుళ్ళు, అలాగే పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసి దూరగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత 4 చీలిన పచ్చిమిర్చి, మీకు పచ్చిమిర్చి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం సాల్ట్, ఈ టైంలో ఇంగువ కూడా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఆవకాయని తీసుకొని మీకు టేస్ట్కి సరిపడా, కొంచెం కారంగా ఉంటే తక్కువ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్సే మనం సిమ్లో కొంచెం వేగనివ్వాలి. 2 మినిట్సే, మాడిపోతే అస్సలు బాగోదండి. జస్ట్ 2 మినిట్స్ ఈ తాలింపులో కలిసేటట్టు వేయిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పైనుండి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వండి పక్కన పెట్టుకున్న రైస్ని వేసి టాస్ చేస్తూ కలుపుకోవాలి. కింద నుండి కలుపుకుంటేనే మనకు తాలింపు అంతా కలుస్తుందండి, లేకపోతే కలవదు. నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఈ రైస్ వేడిగా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది.